ఎన్టీఆర్ గారితోటి చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఫస్ట్ సినిమాలో నటించింది మీరు, ఎన్టీఆర్ గారు మాత్రమే. జూనియర్ ఎన్టీఆర్ గారు. అవును. ప్లస్ ఇంకోటేంటంటే మీ ఇద్దరికి ఇంకో కోయిన్సిడెన్స్ ఏంటంటే ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు. అవును. సో, మీ ఇద్దరి మధ్యన ఈ టాపిక్ ఎప్పుడన్నా వచ్చిందా? కామన్‌గా నడిచేది చిన్నప్పుడంతా. హ్మ్. దట్స్ కామనే కదా! అక్కడ కలిసి ఉండేటోళ్ళం అప్పట్లో. సో, యాహ్! హ్మ్. చిన్నప్పుడు వీఆర్ లైక్ నేను చెన్నై నుంచి వచ్చేటోడిని. హ్మ్. తారక్ యూజ్డ్ టు బి హియర్. సో, హ్మ్. నాకు ఓన్లీ ఫ్రెండ్ తారక్ అనమాట. అప్పట్లోనా? అప్పుడు అంతే హైదరాబాద్‌లో నాకు ఇంకెవరు లేరు ఫ్రెండ్స్ హ్మ్. అప్పుడు. హ్మ్. తారక్ అండ్ రంజిత్ అని నా ఫ్రెండ్ ఉండేటోళ్ళు. ఓకే. అండ్ అభిజిత్ అని ఉండేటోడు అప్పుడు. హ్మ్. డ్రీమ్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి గదా! హ్మ్. నటుడు, యాక్టర్ ఇయన్నీ. ఇయేనా ఉండేయా? లేకపోతే జస్ట్ తిరగడం లేకపోతే ఇది ఇంతే ఉండేదా మీకు? అంటే ఫ్రెండ్‌షిప్ అంటే ఎలా ఉండేది? అండ్ మా ఇంట్లో నేను తన ఇంట్లో అలా ఆడుకునేవాళ్ళం అంతే. ఎప్పుడు హ్మ్. ఆటలు ఇలా హ్మ్. చేసేవాళ్ళం తప్ప అండ్ హ్మ్. బయటికెళ్ళేటోళ్ళం. ఏదైనా సినిమాకి గాని అప్పుడు అంటే తోడిచ్చి సినిమాకి పంపించేటోళ్ళు. హ్మ్. వాల్డెన్‌కెళ్ళేవాళ్ళం. అప్పుడు వాల్డెన్ బుక్ స్టోర్ ఉండేది. ఓకే. ఆహ్, ప్రైమ్ టైమ్‌కెళ్ళేవాళ్ళం గేమింగ్ దీనికి. ఆహ్, యాహ్! సో, బెస్ట్ టైమ్. దోస్ ఆర్ ద బ్యూటిఫుల్ మెమోరీస్ హ్మ్. అన్నమాట. అంటే దాని తర్వాత మేము షిఫ్ట్ అయ్యాం ఇండస్ట్రీ ఇక్కడికి. ఇక్కడికి అక్కడి నుంచి మొత్తం చంద్రకాంత్. హైదరాబాదొచ్చింది. అప్పుడే చరణ్, రానా, బన్నీ హ్మ్. అంతా చెన్నై నుంచి ప్యాక్ చేసుకొని దిగామన్నమాట ఇక్కడికి. ఒక పిల్లల సామ్రాజ్యం అనేది పిల్ల ఒకటి సామ్రాజ్యం అనేది క్రియేట్ అయింది బాగా. క్రియేట్ అయింది. యెస్ సార్. 10 ఇయర్స్ ఏజ్‌లో మామూలుగా నటించడం వేరు. బట్ నటుడిగా ఇంక నా కెరీర్ ఇదే అని ఫిక్స్ అయిపోయిన టైం ఒకటుంటది గదా! ఎప్పుడు? పుట్టినప్పటి నుంచి. హ్మ్. పుట్టినప్పటి అంతే. నుంచి ఫిక్స్. ఇంకేం తెలీదు. యాక్టర్, యాక్టర్, యాక్టర్ తిన్నప్పుడు. అందుకే హ్మ్. అంత మంచి స్టడీస్ నాది. బ్యూటిఫుల్ ఎడ్యుకేషనల్ మార్క్స్. అంటే ఆక్స్‌ఫర్డ్. ఆక్స్‌ఫర్డ్ వాళ్ళు పిలుస్తున్నారు ఈ రోజుటికి రా ఎందుకు అనేసి నేనే ఉండండి వస్తాను. ఓకే. ఎందుకు 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్క్స్ చూసా? ఫస్ట్ స్టాండర్డ్ నుంచి వచ్చే మార్క్స్ చూసి. ఓకే. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12థ్ క్లాస్ వరకు ఇలాగే ఎలా మెయింటైన్ చేసావు? బాగా మెయింటైన్ చేసావు. ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఓకే. అని చెప్పేసి మరి అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడతారా సార్? నా అక్క ఎవరు? ఇంట్లోనే ఉంది కదా నాకు ఆక్స్‌ఫర్డ్. ఆర్ అలా దొర్లుతా ఉంటదా? రాయ్. మిర్రాయ్. మిర్రాయ్ మేడం రాయ్. మిర్రాయ్. కింద పడి దొర్రాల. యెస్. యెస్. దొర్రాల. దొర్ల ఆర్ కూడా రోల్ చేశారు. రీసెంట్‌గా ఇంటర్వ్యూ చేశాను. హ్మ్. ఆమన్నారు, "మిగతా వాళ్ళందరూ నన్ను ఫాలో అవ్వడం వేరు. మా తమ్ముడు ఫాలో అయ్యి నా ముందే చెప్పడం వేరు. నాకు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యా ఆ రోజు" అని చెప్పేసి. బేసిక్‌గా మనకెంత ఇదున్నా కూడా ఇంట్లో వాళ్ళు చెప్తారు. "ముందు చదువుకోరా తర్వాత మిగతా సినిమాలు అవన్నీ" అని చెప్తా అవును. ఉంటారు కదా! మీరు మిమ్మల్ని ఏ రోజు చదువు గురించి, స్టడీస్ గురించి ఫోర్స్ దానికి చేయలేదా? ఆ కోటింగ్ పడేది. ఆహా! ఆ! దానికి రిపోర్ట్ కార్డ్ వచ్చినప్పుడల్లా ఒక బెత్తం ఇరిగేదనమాట. అంటే మీ డెడికేషన్ చూసన్నా ఆయన రియలైజ్ అయ్యి ఉండాలి గదా! అవును. ఫస్ట్ నుంచి ఈడు ఇలాగే మెయింటైన్ చేస్తున్నాడని జెప్పి. అవును. సో, నాకలాగా కొట్టి రియల్ ఎస్టేట్స్‌కి గట్టి పడిపోయాను మనిషిని ఒక పాయింట్ తర్వాత. టీచర్లు కొడుతుంటే కూడా అలాగా ఇంతేనారా ఐయామ్ ట్రైన్డ్ ఫ్రమ్ డెహ్రాడూన్ రా అనుకునేటోని ఎత్తు కొట్టు, ఇటు కొట్టు అనేటోడిని. మేము సినిమాల్లో వచ్చి కొడుతుంటే ఇరిగిపోతుంటే ఏంటనుకున్నాం. అది ఒరిజినల్ అని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటివరకు డూప్ అనుకున్నాం సార్. ఒకప్పుడు మనం జేసిన పనులు ఆ టైంకేంటంటే కరెక్ట్ అనిపిస్తాయి. ఆ టైంకి ఇది అనిపిస్తాయి. బట్ తర్వాత ఇప్పుడు చూసుకుంటుంటే మనల్ని చూసి మనమే హ్మ్. నవ్వుకునేలా ఉంటాయి. ఫూలిష్‌గా అనిపిస్తాయి. సో, అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయా మీ లైఫ్‌లో? అలాంటి అనుభవాలు ఏమన్నా ఉన్నాయా షేర్ చేసుకోవాలంటే? చిన్నప్పుడైతే నాకు ఉన్నింది మా అమ్మమ్మ 'తారక్' విషయంలోనే. హ్మ్. ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పి కార్‌లో కూర్చొనిబెట్టి బెలూన్ ఎలిగిచ్చి, ఆ! అదలా కారుతుంది. ఇదిగో చూడురా భలే కారుతుందని చెప్పి ఇట్టన్నాను. అదెళ్ళిపోయి తారక్కి ఇలా అతుక్కుపోయింది. ఆ రబ్బర్ కాలిపోయి రబ్బరు. ఆ! ఇంకా మా అమ్మమ్మ ఏడిచాడు. ఆ! మామూలుగా ఏడవలేదు పాపం. ఇంకా మా అమ్మమ్మ కొట్టింది నన్ను. తరిమి అంత పెద్దావిడ అప్పుడే పెద్దావిడావిడ. ఆ! ఫిల్మ్ నగర్ ఇంట్లో చుట్టూరా చెట్లలో పరిగెస్తున్నా పట్టుకొని లంబడి కొడుకుని పట్టుకొని అని చెప్పి బిడ్డని చంపేస్తారా? అక్కడ పాపం అందరూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు తారక్‌కి. ఇంకా నన్నైతే అసలు ఆ! ఆ రోజు కొట్టినట్టు నా మా అమ్మమ్మ ఎప్పుడూ కొట్టలేదు అప్పుడు. బిడ్డని మొ అండ్ ఐ ఫెల్ట్ గిల్టీ ఫర్ ఎ లాంగ్ టైమ్ అది. యెస్. యెస్. అంటే నాకలా అంటే నీకు ఊరికే అలా అందాం అనుకున్నా కాదు. ఎళ్ళిపోయి అతుక్కుపోయింది. నేను భయపడిపోయాను అది చూసి. ఆహ్, ఉందా ఇప్పటికి అది? అలాంటి కొన్ని కొన్ని పోవు గదా! యాక్చువల్‌గా అవన్నీ. ఏవో ఉండే ఉంటది కొంచెం లైట్‌గా. ఆ! 10 ఇయర్స్ బ్యాక్ వరకు ఉన్నింది. అంటారు మాసిపోని గుర్తులు. మాసిపోయింది గుర్తులు. చూసినప్పుడల్లా నాకు కూడా యెస్ సార్. అయితే ఫ్యామిలీలో చిన్నవాడిగా పుట్టడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి బేసిక్‌గా. హ్మ్. ఎవరన్నా ఏదన్నా పని చేసినా కూడా చిన్నవాళ్ళేంటంటే పరిగెట్టి పారిపోతారు. పెద్దవాళ్ళు దొరికిపోతారు, తన్నులు తింటారు. ఇలా హ్మ్. ఉంటది. సో, మీ జీవితంలో ఎప్పుడన్నా ఇలాంటియి ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ నన్ను ఇరికిచ్చేసేటోళ్ళు ముందు ఈజీ ప్రాడక్ట్. అదే అదేంటిది? అంత ఈజీగా దొరికిపోయేవాళ్ళా మీరు? అవును. ఐ వాస్ ద స్కేప్ గోట్ అనమాట. ఆ! చేసి ఏదొచ్చిందంటే ఏదైనా చేసినా నుంచునేవాళ్ళు అక్కడే. అంతే నా మీదే ఏస్తారు. సో, ఆటోమేటిక్‌గా నాకు అదేంటంటే అది కరెక్ట్‌గా నా మీద చేస్తే వచ్చి అతుక్కునేది కూడా కరెక్ట్. వీడు చేసే ఉంటాడు. హ్మ్. అని నేను చెప్పలేనంటే చెప్పేది ఇంక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. హ్మ్. దబిడి దిబిడే. దబిడి దిబిడి. మీకు బాలయ్య గారు ఇప్పుడు డైలాగ్ చెప్పారు. అప్పటి నుంచే మనకి ఎక్స్‌పెరిమెంట్‌లు స్టార్ట్ ఆ! అయ్యాయి.